శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీదత్త శరణం మమ. దేవాలయం భారతావనిలో అడుగడుగునా దేవాలయాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో పుణ్యధామములు, స్వయం వ్యక్తముగా వెలిసిన విగ్రహాలు, ప్రతిష్టా విగ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచారామ క్షేత్రాలు, ఎన్నెన్నో మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గాదేవి, కాణిపాకం గణపతి ఆలయం, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి. ఇలా చెప్పుకుంటే ఎక్కడెక్కడో భారతావనిలో కొన్ని కోట్ల ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగమ, వైదిక, స్మారత, ఆగమ, వైకానస, శ్రీ వైష్ణవ సాంప్రదాయాల్ని అనుసరించి దేవాలయాల్లో అర్చన, పూజ, కైంకర్యములు స్వామివారికి ప్రతినిత్యము ప్రాతకాలము మేలుకొలుపు లగాయితూ రాత్రి పవళింపు సేవ వరకు కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక వైదికమైన శాస్త్ర సంబంధంగా దేవాలయంలో భగవంతుడికి 16 ఉపచారాలతో అర్చన, పూజ, కైంకర్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి స్వామికి అర్చించేటప్పుడు స్వామివారి యొక్క పాదములకు ముద్రించబడిన శటారి, శటకోపము, దాన్ని వాడుకల్లో శడ గోప్యము అంటారు. అది మనం తిరుమల ఆలయానికి వెళ్ళి లోపల స్వామిని దర్శించుకుని ఆనంద నిలయంలోంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడ ముఖమండపంలో ఒక చోట పచ్చకర్పూరంతో ఉన్న మంచి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు, తులసి తీర్థాన్ని మనకి. అనంతరం అక్కడ ఉన్న అర్చక స్వామి శటకోపరాన్ని మనకు పెడుతూ ఉంటారు. అలాగే అన్నవరం దేవస్థానంకి వెళితే లోపలికి గర్భాలయం దగ్గరికి వెళితే అక్కడ కానీ, రామాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనకి శటకోపరాన్ని పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద ఆలయాల్లో, ఏ ఆలయంలో మన గ్రామీణ ప్రతి ఆలయంలో కూడా అలా చేస్తూ ఉంటారు. ఎందుకు చెయ్యాలి? ఆ శటకోపరాన్ని పెట్టించుకోవాలంటే భగవంతుడికి అర్చన చేసేటప్పుడు, భగవంతుడి యొక్క కళ్యాణం చేస్తున్నప్పుడు ఆ ఉత్సవమూర్తుల బదులుగా స్వామివారి యొక్క పాదుకులను ఈ శట గోపాన్ని, అంటే దీన్ని శడ గోప్యము అంటారు, దానికే అభిషేకము, పాదాలు కడగడం చేస్తూ ఉంటారు. తలంబ్రాలు పోస్తున్నప్పుడు కానీ, ఒక పళ్ళెల్లో, ఇత్తడి పళ్ళెం కానీ, వెండి పళ్ళెంలో కానీ, బంగారు పళ్ళెంలో కానీ ఈ శడ గోప్యాన్ని పెట్టి దానికే తలంబ్రాలు పోస్తూ ఉంటారు. స్వామివారి పాదాల మీద, అమ్మవారి పాదాల మీద పోస్తూ ఉంటారు. అలాగే సహస్ర బిల్వపత్రం పూజ చేసిన, సహస్ర కుంకుమార్చన చేసిన, కోటి కుంకుమార్చన చేసినప్పుడు కూడా విశేషముగా అమ్మవారి యొక్క పాదుకులు కానీ, అయ్యవారి యొక్క పాదుకులు కానీ విశేషముగా ఈ శట గోప్యానికి అర్చన చేస్తూ ఉంటారు. దీన్ని శటారి అని కూడా ఉంటారు వాడుక భాషలో. మనకందరికీ తెలిసిన మాట అంటే ఆ శటారి పెట్టించుకున్నారా, శటగోపం పెట్టించుకున్నారా అంటూ ఉంటారు. దీనికి పరిభాష మూలమైతే శడ గోప్యము అంటారు. ఇది బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, పంచలోహాలతో తయారు చేసినవి భగవంతుడికి అర్చించి పాదాలకు దగ్గర అభిషేక పూజా కైంకర్యాల్లో పెట్టి భక్తులకి గుళ్ళోకి వచ్చినప్పుడు అక్కడ అర్చక స్వామి మన శిరస్సు మీద పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు అలౌకికమైన ఆనందానికి మనం లోనవుతూ ఉంటాం. దేవుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఆయన మన శిరస్సు మీద పాదుకులు పెడుతున్నప్పుడు మన మనసులో ఉండేది శడ గోప్యము పక్కవారికి కూడా వినపడకుండా మనసులోనే నాకు స్వామి నీ అనుగ్రహం వల్ల ఈ కోరిక తీరాలి అనే భావనతో ప్రార్థించాలి. చాలామంది గుళ్ళో దర్శనమైపోయింది కదా,
టకటకా బయలుదేరి ఆ ప్రసాదాలు కొనుక్కొని ఎక్కడో రచ్చబండ దగ్గర ఒక రావి చెట్టు దగ్గర కూర్చొని తినాలనుకుంటారు. కాదు, ఎంత ఆలస్యమైనా కూడా 10 నిమిషాలు, ఒక అరగంట అయినా సరే, ఎంతమంది ఉన్నా కూడా వరుస క్రమంలో ఆ సెడ గోప్యాన్ని పెట్టించుకోవాలి. ఎందుకంటే మానవుడిలో తనకు తెలియకుండా విపరీతమైన మానసిక టెన్షన్స్ ఉంటాయి. మన శరీరంలో నెగిటివ్ కూడా ఉంటుంది. మన శరీరంలో విద్యుత్ ఆవేశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ శటకోపరం పెట్టడం వల్ల నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది. మన శరీరానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తిని, ఒక కాస్మెటిక్ ఎనర్జీ, ఒక క్లైవోరెన్స్, అతీంద్రమైన శక్తిని మనకి ఇచ్చే ఆ శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని అందించే శక్తి ఈ సెడ గోప్యానికి ఉంది, ఈ సెడ గోపానికి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ సెట గోప్యాన్ని తప్పకుండా ఆడవారు, చిన్నవారు, పెద్దలు, వయోవృద్ధులు అని తారతమ్యం లేకుండా పెట్టించుకోవడం వల్ల మనకి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనకుండే అరిషడ్ వర్గాలని దూరం చేసి మనలో భూత పేత పిశాచ బ్రహ్మ రాక్షస గ్రహదోషాలను, నరఘోష వల్ల వచ్చే దుష్టి దోషాల వల్ల వచ్చే సకల ఉపద్రవాలను తొలగించే శక్తి శట గోపమునకు, సెడ గోప్యానికి ఉన్నది. కాబట్టి దేవాలయంలో ఆ శటగోపురం పెడుతున్నారంటే ఏదో విష్ణు పాదాలు ఉన్నాయి, అమ్మవారి పాదాలు ఉన్నాయి, గణపతి పాదాలు ఉన్నాయి, అయ్యప్ప స్వామి పాదాలు ఉన్నాయని కాదు. అవి పెట్టడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం నీ మీద ఉండడం కోసం అక్కడ ఉండే అర్చక స్వామికి ప్రతినిధిగా ఉండి నీకు క్షేమాన్ని కోరుతూ నీ తలపైన ఆ దివ్య పాదములు పెట్టడానికి గల కారణం ఇదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయాన్ని దర్శించుకోండి. సెడ గోపము, సెడ గోప్యాన్ని ధరించడానికి, ఆ స్వామి పాదుకులు పెట్టించుకోవడానికి ప్రయత్నం చేసి అందరూ మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తూ, ఇలాంటి మంచి విషయాలు మరిన్నే మీకు చెప్పి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం. మా ఛానల్లో మీరు భాగస్వాములు కండి. హిందూ సనాతన ధర్మాన్ని నలుదిశలకు వ్యాప్తి చేయడానికి మేము చేస్తున్న కృషికి ప్రోత్సహించండి, ప్రోత్సాహాన్ని అందించండి అని కోరుకుంటూ మీ సనాతన ధర్మ పరిరక్షణ సమితి, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి, మీ సురేష్ శర్మ.